39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. జమ్మూ కాశ్మీర్లో మంగళవారం చోటు చేసుకున్న భయంకరమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఉగ్రవాదుల దాడి జరుగుతుండగా ఓ కుటుంబం బిక్కుబిక్కుమంటూనే టెంటులో దాక్కుంది. కానీ ఉగ్రముఖ వచ్చి 54 ఏళ్ల సంతోష్ జగ్దలేను బయటకు పిలిచారు. ఇస్లామిక్ ధర్మోక్తిని చదవమని బెదిరించారు. తిరస్కరించడంతో ఆయనపై 3 సార్లు కాల్పులు జరిపారు. తొలుత తలలో, ఆ తర్వాత చెవిలో, అనంతరం వెనుక వైపు కాల్చారు. దీంతో జగ్దలే అక్కడికక్కడే కొప్పుకోలారు. ఇది కాశ్మీర్లోని పెహల్గాంలో ముష్కరుల దారుణ మారణకాండకు ఓ సాక్ష్యం. ఈ ఘటనను దగ్గరుండి చూసిన జగ్దలే 26 ఏళ్ల కుమార్తె అసావరి జగ్దలే ఆ దారుణాన్ని వివరిస్తూ కన్నీరు మున్నీరయ్యారు. ఆమె కాశ్మీర్ నుండి ఫోన్లో మాట్లాడారు. పూణేకు చెందిన వ్యాపారవేత్త జగ్దలే తన కుటుంబంతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. నా తల్లిదండ్రులతో పాటు మేము 5గురం పెహల్గాం వెళ్ళాం. కాల్పులు ప్రారంభమైనప్పుడు బైసరన్ లోయలో ఉన్నాం. నా తండ్రిని కాల్చిన తర్వాత వారు నా పక్కనే ఉన్న అంకుల్ వైపు తిరిగారు. తర్వాత ఆయనపై కూడా కాల్పులు జరిపారు. నన్ను, నా తల్లిని, మా బంధువైన మహిళను వదిలేశారు. నా తండ్రి, అంకుల్ పరిస్థితి తెలియలేదు అని పూణేలో మానవ వనరుల ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న అసావరి వివరించారు. స్థానికులు భద్రతా సిబ్బంది వచ్చి తమని కాపాడారని తెలిపారు. అసావరి తన కుటుంబంతో కలిసి ఇడిలిక్ ప్రాంతంలో ఉండగా ఉగ్రవాదులు స్థానిక పోలీస్ దుస్తుల్లో వచ్చారు. దీంతో వారు వెంటనే రక్షణ కోసం సమీపంలోని టెంట్లోకి వెళ్ళి నేలపై పడుకున్నారు. వారితో పాటు మరో 6-7గురు పర్యాటకులు ఆ టెంట్లోనే ఉన్నారు. తొలుత ఉగ్రవాదులు సమీపంలోనే మరో టెంట్లోకి ప్రవేశించారు. అక్కడ కాల్పులు జరిపాక అసావరి కుటుంబం ఉన్న టెంట్లోకి వచ్చారు. అసావరి తండ్రిని టెంట్ నుండి బయటకు పిలిచారని, చౌదరి బయటకు రా అంటూ వాళ్ళు పిలిచారని అసావరి తెలిపారు. మోడీని సమర్థించినందుకు తమను తిట్టారని ఆమె తెలిపింది. కాశ్మీరీ అమాయకులను చంపుతున్నారని ఆరోపించడాన్ని తప్పుపట్టారని, మహిళలను, పిల్లలను చంపడం లేదని చెప్పారని ఆమె వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీని దూషించారని తెలిపారు. ఆ తర్వాత తన తండ్రిని ఇస్లామిక్ ధర్మోక్తి చదవమన్నారని, తిరస్కరించినందుకు కాల్చి చంపారని అసావరి వివరించారు. ఆ తర్వాత తన అంకుల్ పైన 4 రౌండ్లు దాడులు జరిపారని ఆమె తెలిపారు. ఆ తర్వాత పలువురు పురుషులను కూడా కాల్చారని తెలిపారు. సాయం చేసేందుకు అక్కడ ఎవరూ లేరని, 20 నిమిషాల తర్వాతే పోలీసులు, భద్రతా సిబ్బంది వచ్చారని అసావరి తెలిపారు. ఉగ్రవాదులకు భయపడి స్థానికంగా ఉన్నవారు ఇస్లామిక్ ధర్మోక్తి చదువుతూ ఉండిపోయారని ఆమె వెల్లడించారు.